ఏం కనపడుతుంది మీకు స్క్రీన్ మీద? ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఇవన్నీ నాకు ఒకటి చెప్పండి. ఈ వాచెస్ అన్ని డిఫరెంట్ టైమ్స్ చూపిస్తాయి, ఒకే టైం చూపిస్తాయా? మరి ఎందుకు ఇన్ని టైప్స్ కనపడుతున్నాయి? సార్ అన్ని వాచెస్ చూపించేది ఒకటే టైం కదా, అప్పుడు అందరి వాచ్ ఒకేలాగా ఉండాలి కదా. నీ వాచ్ కొత్త కొత్త టైం ఏం చూపిస్తుందా? లేదుగా, సేమ్ టైంగా. అంటే ఒక మంచి ప్రొడక్ట్ డిజైన్ అనేది సేల్స్ ఎక్కువ అవటానికి ఆస్కారం ఉంది. ఎస్ఆర్ నో? అంటే నీ ప్రొడక్ట్ డిజైన్ బాగుంటే సేల్స్ అవ్వటానికి ఈజీగా ఉంటుంది, అవునా కాదా? సార్ మార్కెట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షర్ట్స్ ఉన్నాయి, వాడు అదే షర్ట్ ఎందుకు కొనుక్కున్నాడు? ఆ డిజైన్ వాడికి నచ్చింది. ఎస్ఆర్ నో? నో. సియర్ అవర్ టుడే ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ప్రొడక్ట్ డిజైన్. అవర్ ఫస్ట్ కాన్సెప్ట్ ఈజ్ ప్రొడక్ట్ డిజైన్. ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తాను. మీకు ఐఫోన్ 2 స్క్రీన్ మీద కనబడుతున్నాయా? రెండు చుట్టానికి ఒకేలా ఉన్నాయా? బట్ ద డిఫరెంట్ ఈస్ కలర్, అవునా కదా? ఎంతమంది ఉన్నారు? ఇంకా ఆపేసాను, 5 పంపించేసి రైట్ రా. నౌ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్. నౌ ఇక్కడ డిఫరెంట్ ఫోన్స్ ఉన్నాయి. సార్ ఎవరికైతే రెడ్ కలర్ ఇష్టమో వాడు రెడ్ కలర్ కొనుక్కుంటాడు, ఆ డిజైన్ నచ్చినోడికి. ఎవరికైతే బ్లూ కలర్ కావాలనుకున్నా బ్లూ కలర్ ఫోన్ మొబైల్ పర్చేస్ చేసుకుంటాడు. అంటే ఒక మార్కెటబిలిటీ ఆఫ్ ఏ ప్రొడక్ట్, అంటే ద సేల్ ఆఫ్ ఏ ప్రొడక్ట్ ఈజ్ ఆల్సో డిపెండ్ అపాన్ ది డిజైన్ ఆఫ్ దట్ ప్రొడక్ట్. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? ప్లీజ్ స్టూడెంట్ మైక్ చదవండి. A good product design can improve the marketability of a product by making it easier to operate or use, upgrading its quality, improving its appearance, and or reducing manufacturing cost. A good product design can improve the marketability of a product. ఒక మంచి ప్రొడక్ట్ డిజైన్ ఉన్న ప్రొడక్ట్ ఇది ఏమి ఇంప్రూవ్ చేస్తుంది, ఏమి హెల్ప్ చేస్తుంది అంటే మార్కెటబిలిటీ, అంటే సేల్స్ పెంచడానికి హెల్ప్ చేస్తుంది. ఎలా సార్? బై మేకింగ్ ఇట్ ఈజియర్ టు ఆపరేట్ ఆర్ యూస్. ఆ ప్రొడక్ట్ని ఈజీగా యూజ్ చేయొచ్చు, అప్గ్రేడింగ్ ఇట్స్ క్వాలిటీ అయి ఉండాలి, ఇంప్రూవింగ్ ఇట్స్ అపీరియన్స్ అంటే చూడటానికి బాగుండాలి, అండ్ ఆర్ రెడ్యూసింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్. ఇవన్నీ ఉంటే దాన్ని ఒక గుడ్ ప్రొడక్ట్ డిజైన్ ఉండాలి. అంటే తక్కువ కాస్ట్ అయిపోవాలి, ఆపరేట్ చేయడానికి ఈజీగా ఉండాలి, చూడటానికి బాగుండాలి. ఇవన్నీ ఉంటే అది గుడ్ ప్రొడక్ట్ డిజైన్ అంటాం. అది ఈజీగా మార్కెటబిలిటీ అవుతుంది, సేల్ అవుతుంది. సార్ ఇప్పుడు కరెంట్లీ మనం యూజ్ చేసే ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసా మీకు? ఓఎస్, విండోస్ 11 ఇప్పుడు మనం యూజ్ చేస్తుంది. మరి యాపిల్ ల్యాప్టాప్ తెలుసా మీకు? వాళ్ళు యూజ్ చేసే సాఫ్ట్వేర్ తెలుసా? ఏం ఓఎస్ నానా? వాళ్ళ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది, ఐఓఎస్ అంటాం మళ్ళీ. మనకి ఇది విండోస్. ఎందుకు మరి అదే ఆపరేటింగ్ సిస్టమ్ అందరూ యూజ్ చేయొచ్చు కదా? దట్ ఈస్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు ఆపరేట్. దట్ ఓఎస్ ఈజ్ లిటిల్ బిట్ డిఫికల్ట్ టు ఆపరేట్ యాజ్ కంపేర్ టు విండోస్. అలానే
సరే ఫర్దర్గా వస్తుంది ఎగ్జాంపుల్. ఏ గుడ్ ప్రొడక్ట్ డిజైన్ కెన్ ఇంప్రూవ్ ద మార్కెటబిలిటీ ఆఫ్ ఏ ప్రొడక్ట్ బై మేకింగ్ ఇట్ ఈజియర్ టు ఆపరేట్ ఆర్ యూస్. ఒక గుడ్ ప్రొడక్ట్ డిజైన్ ఎలా ఉండాలి అంటే ఈజీగా ఆపరేట్ చేయడానికి ఉండాలి, క్వాలిటీగా ఉండాలి. ఇంప్రూవింగ్ ఇట్ అపీరియన్స్ అంటే చూడటానికి బాగుండాలి. అండ్ ఆల్సో రెడ్యూస్ ద మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తక్కువై ఉండాలి. ప్లీజ్ నోట్ ఆన్ దిస్. పుట్ హెడింగ్ డిజైనింగ్ ఆఫ్ ఆపరేషనల్ సిస్టమ్ అండ్ కంట్రోల్. Can I move to the next? ఈ చాప్టర్ నుంచి కంపల్సరీ ఒక థియరీ క్వశ్చన్ వస్తుందమ్మా 7 మార్క్స్కి. నెక్స్ట్ డిగ్రీ ఎగ్జామ్ ఎప్పుడు? Okay. A excellent product design provides the competitive advantage to the manufacturer by ensuring appropriate quality, reasonable cost, and expected product features. What is the meaning of this? A excellent product design provides competitive advantage. Ante enti? What is the meaning of competitive advantage?
What is the meaning of competitive advantage? Now, if you see, here the two mobiles are there. One is Vivo. దీని పక్కనే శాంసంగ్ ఉంది. ఓకే, నువ్వు వచ్చి ఏ మొబైల్ చూస్ చేసుకుంటావు? ఎందుకని? ఎందుకని? దట్ ఫీచర్స్ విల్ గివ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజ్ దట్ కంపెనీ. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటే ఏంటి అంటే, నీ కాంపిటీటర్ ప్రోడక్ట్ కొనకుండా నీ ప్రోడక్ట్కి కొనటానికి ఎటువంటి ఫీచర్స్ నీకు హెల్ప్ చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర 2 వాచెస్ ఉన్నాయి ఇక్కడ. వన్ ఈజ్ సొనాటో అండ్ అనేది ఫాస్ట్ ట్రాక్. ఏది చూస్ చేసుకుంటా? నాకు ఏదైతే చూడటానికి బాగుందో ఇమీడియట్గా నేను చూస్ చేసుకుంటా. అరే, చేతికి పెట్టుకోగల చాలా సూపర్గా ఉందిరా, వెంటనే నేను ఏదైతే బాగుందో అది పెట్టేసుకుంటా. మీన్స్ నీ కాంపిటీటర్ ప్రోడక్ట్ కొనకుండా ఇక్కడ ఈ ప్రోడక్ట్ని ఫాస్ట్ ట్రాక్ నేను పర్చేస్ చేశా. దట్ మీన్స్ దట్ విల్ గివ్ దట్ అపీరెన్స్ విల్ గివ్ ద కాంపిటేటివ్ అడ్వాంటేజెస్ టు ద కంపెనీ. కాంపిటేటివ్ అమ్మ మీకు ఎస్ఎం అయిపోయింది. కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఏంటంటే మీనింగ్ ఏంటి అంటే, కాంపిటీటర్ ప్రోడక్ట్ కొనకుండా నీ ప్రోడక్ట్ని కొనటమే. దాన్ని మనం కాంపిటేటివ్ అడ్వాంటేజ్ అంటాం. అర్థమైందా? నౌ ఏ ఎక్సలెంట్, ఒక బాగా డిజైన్ చేసిన ఒక ప్రోడక్ట్ అనేది నీ కంపెనీకి నీకు ఏమి ఇస్తుందంటే కాంపిటేటివ్ అడ్వాంటేజ్ ఇస్తుంది. బై ఎన్ష్యూరింగ్ అప్రోప్రియేట్నెస్, క్వాలిటీ, డిజైన్తో పాటుగా క్వాలిటీగా ఉండాలి ప్రోడక్ట్ని, రీజనబుల్ కాస్ట్ అయి ఉండాలి, అండ్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ ఫీచర్స్. ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ ఫీచర్స్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఐ వాంట్ పర్చేస్ ద మొబైల్, బట్ అందులో కాలింగ్ ఆప్షన్ లేదు. మరి ఎందుకు ఆ మొబైల్? ఆర్ యు అగ్రీ? అంటే చూడటానికి ఎక్సలెంట్గా ఉంది, చాలా స్టైలిష్గా ఉంది, కాలింగ్ లేదు, కాల్ చేయడానికి వీల్లేదు, తీసుకుంటావా? ఎందుకని? బేసిక్ ఫీచర్స్ కూడా ఉండాలి ప్రోడక్ట్లో. అది చూడటానికి బాగుండాలి, రూల్ నెంబర్ 1. కాస్ట్ తక్కువగా ఉండాలి, రూల్ నెంబర్ 2. క్వాలిటీ ప్రోడక్ట్ అయి ఉండాలి, రూల్ నెంబర్ 3. క్వాలిటీ ప్రోడక్ట్ అంటే ఎక్స్పెక్టెడ్ ప్రోడక్ట్ ఫీచర్స్ ఉండాలి. మై క్వశ్చన్ ఈస్, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిటీ ప్రోడక్ట్? మనకుందమ్మా TQM అని, క్వాలిటీ అని ఫర్దర్ చాప్టర్స్లో వస్తాయి. క్వాలిటీ అంటే ఏంటి? గట్టిగా, అదేనా? క్వాలిటీ అంటే మీ దృష్టిలో ఏంటి? గట్టిగా. యూస్ఫుల్ లైఫ్ చాలా ఎక్కువ ఉండాలి, గట్టిగా ఉండాలి. అంటే సరే, మనోడు నాకేం చెప్పాడు సార్, క్వాలిటీ అంటే చాలా గట్టిగా ఉండాలి సార్ ప్రోడక్ట్ అన్నాడు. మరి గట్టిగా ఉండాలి అన్నప్పుడు అందరూ మొబైల్స్ ఐరన్తో మొబైల్ మ్యానుఫ్యాక్చర్ చేస్తే చాలా గట్టిగా ఉండేది కదా, లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది, కింద పడినా పగలదు. మరి ఎందుకు ఐరన్తో మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు? అంటే ఆ కంపెనీ క్వాలిటీ ప్రోడక్ట్లు కాదా అవన్నీ? ద క్వాలిటీ మీన్స్ ద ప్రోడక్ట్ విచ్ సాటిస్ఫై ద రిక్వైర్మెంట్ ఆఫ్ ద కస్టమర్. కస్టమర్ అవసరాన్ని ఏదైతే తీరుస్తుందో అవన్నీ కూడా క్వాలిటీ ప్రోడక్టే. నాకు ఈ మొబైల్ లైట్ వెయిట్ మొబైల్ కావాలి, జేబులో 24 అవర్స్ హోల్డ్ చేస్తా కాబట్టి నా రిక్వైర్మెంట్ ఏంటి? లైట్ మొబైల్, లైట్ వెయిట్ మొబైల్. వివో సాటిస్ఫై మై రిక్వైర్మెంట్, దెన్ ఇట్ ఈస్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్ ఫర్ మీ. అర్థమైందా? క్వాలిటీ అంటే మీనింగ్ ఏంటమ్మా? ఎవరిదైతే అవసరాలను తీరుస్తుందో ఆ ప్రోడక్ట్ అన్నిటినీ కూడా నేనేమని పిలుస్తా? క్వాలిటీ ప్రోడక్ట్ అంట. నాకు బాగా దాహం వేస్తుంది, ఇమ్మీడియట్గా నేను వెళ్ళి వాటర్ బాటిల్ పర్చేస్ చేస్తా, కిన్లీ వాటర్ బాటిల్ పర్చేస్ చేసా. దట్ ఈస్ ఎ క్వాలిటీ ప్రోడక్ట్. నా రిక్వైర్మెంట్ అది సాటిస్ఫై చేసింది. అర్థమైందా? ఏదైతే నా రిక్వైర్మెంట్ అంటే, నా రిక్వైర్మెంట్ అంటే నాది కూడా కదరా, ఎవరైతే యూజర్ రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేస్తుందో అట్లన్నిటినీ కూడా నేనేమని పిలుస్తా? క్వాలిటీ ప్రొడక్ట్స్ అనే పిలుస్తా. అర్థమవుతుందా? అంటే ఒక గుడ్ ప్రొడక్ట్ డిజైన్ అంటే ఏమనాలి అంటే, చూడటానికి బాగుండాలి, తక్కువ కాస్ట్ అయిపోవాలి, కస్టమర్ యొక్క రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయాలి, ఆ ప్రోడక్ట్లో బేసిక్ ఫీచర్స్ కూడా ఉండాలి. ప్లీజ్ నోట్ డౌన్ దిస్. MCQస్కి వస్తాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ పీరియడ్ నిద్ర ఎందుకు వస్తుందిరా? నైట్ ఎన్ని గంటలకు పడుకుంటున్నారా మీరు? ఏ హాస్టల్లో మీరంతా? అసలు వార్డెన్తో నేను మాట్లాడుతున్నా. 11:30 అవ్వగానే వాయి కొట్టని నిద్రపోనని
ఇడకొచ్చి నిద్రపోతా తోలుతా ఉంటారేంట్రా? రాము నీ పక్కన లేపరా, నీ పోస్ట్ నీ పక్క, అరే నీ పక్కనంటే తెలియదరా? మరి ముందు లేపుతావురా నువ్వు? అది నీకు ఎందుకు నిద్ర వస్తుంది పొద్దున్నే? నీకు నిద్ర వచ్చిందా రాలేదా? వాడి మీద ఒట్టేరా. అరే ఊర్లో పెళ్ళి కుక్కల హడావుడి అన్నట్టు వాడి బతులు మీరంతా హడావుడి చేస్తున్నారేంట్రా? అంటే వాడి పెళ్ళి మీరు కుక్కలనే? సో ఏం సార్ స్ట్రెంత్ తక్కువగా ఉంది? హోమ్ అవుటింగ్ వెళ్ళిపోండి, హోమ్ అవుటింగ్ వెళ్ళిపోండి త్వరలో. ఇంకా ఎగ్జాక్ట్లీ నాకు తెలిసి ఒక 15 to 20 డేస్లో ఓఎం సిలబస్ అయిపోతాయి. ఓఎం సిలబస్ అయిపోయిన వెంటనే కాస్టింగ్ స్పీడప్ అందుకుంటుంది. కాస్టింగ్ కరెక్ట్గా థర్డ్ చాప్టర్ రాగానే మేనేజ్మెంట్ అకౌంటింగ్ స్టార్ట్ చేస్తా. ఎందుకంటే థర్డ్ చాప్టర్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్ లింక్ ఉంది. అది కంప్లీట్ అయితేనే అక్కడ బేసిక్స్ వస్తాయి. ఇంకొక 2 చాప్టర్స్ థర్డ్ చాప్టర్లోకి రాగానే మేనేజ్మెంట్ అకౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. మేనేజ్మెంట్ అకౌంటింగ్ స్టార్ట్ అయిపోలోపు ఓఎం కంప్లీట్ అవ్వాలి. దీస్ 3 ఆర్ ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్స్. ఏంట్రా completed? ఎస్. కెన్ ఐ మూవ్ టు ది నెక్స్ట్? ఒక గుడ్ ప్రొడక్ట్ డిజైన్ ఒక ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఉద్దేశం ఏంటి? ప్రొడక్ట్ డిజైన్ ఒక ఉద్దేశం చూద్దాం రండి. టు ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఈజ్ ప్రాఫిట్ జనరేషన్ ఇన్ లాంగ్ రన్. కంపెనీకి లాంగ్ రన్ బేసిస్లో అంటే ఎక్కువ కాలం లాంగ్ రన్ బేసిస్లో ప్రాఫిట్స్ని జనరేట్ చేయాలి. ప్రాఫిట్స్ జనరేట్ చేయాలి అంటే కస్టమర్స్ నీ ప్రోడక్ట్ని అంతకాలం కొనాలి. కస్టమర్స్ నీ ప్రోడక్ట్ని అంతకాలం కొనాలి అంటే నీ ప్రోడక్ట్ డిజైన్స్ బాగుండాలి. ఒక ఆప్షన్ చూడండి అన్న, ఐఫోన్ 13, 14, 15 ఇప్పుడు ఏ సిరీస్ నడుస్తుందిరా? ఎంత? వీటిలన్నిటికీ ద మేజర్ డిఫరెన్స్ ఈస్ డిజైన్. ఎస్ఆర్ నో? 2 కెమెరాస్ ఓకే, ఒక మోడల్లో ఇక్కడ ఇచ్చాడు, ఒకటి డయాగనల్ షేప్లో ఇచ్చాడు ఒక మోడల్. జస్ట్ ఓన్లీ ద డిఫరెన్స్ ఈస్ డిజైన్. ఎందుకు ఐఫోన్ ఒకటే మొబైల్ రిలీజ్ చేయొచ్చు కదా? వివో ఎవ్రీ 1 month ఒక కొత్త మొబైల్ రిలీజ్ చేస్తూ ఉంటుంది, 2 months 3 months, అన్నిటికీ ఒకటే ఆప్షన్స్. కానీ ఎందుకు అన్ని? వాడు ఎగ్జిస్టింగ్ డిజైన్ అవుట్డేట్ అయ్యింది అనగానే ఇంకో డిజైన్తో వస్తాడు. నేను ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను ఈ డిజైన్ కోసమే కొన్నా. లైట్ వెయిట్, నా మొబైల్ చాలా లైట్ వెయిట్, ఈ మొబైల్ చాలా లైట్ వెయిట్. హియర్ ఒక మంచి ప్రొడక్ట్ డిజైన్ ఒక ఉద్దేశం ఏంటి అంటే కంపెనీకి ప్రాఫిట్స్ జనరేట్ చేయాలి. షార్ట్ టర్మా, లాంగ్ రన్. నెక్స్ట్, టు అచీవ్ ద డిజైర్ ప్రొడక్ట్ క్వాలిటీ. టు అష్యూర్ డిజైర్ ప్రొడక్ట్ క్వాలిటీ. క్వాలిటీ మీన్స్ గడ్డంగా చేయదిరా, నువ్వు రెస్పాండ్ అవ్వరాను. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్వాలిటీ? సాటిస్ఫాక్షన్ అంటారా? ఏం సాటిస్ఫాక్షన్ రా? సరే, ఒక ప్రొడక్ట్ డిజైన్ ఒక ఉద్దేశం ఏంటి అంటే కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయాలి. అలానే రెడ్యూస్ ద డెవలప్మెంట్ టైం అండ్ కాస్ట్ టు ది మినిమం.
ఆ ప్రోడక్ట్ని డెవలప్ చేసే టైం తగ్గాలి, అలానే టు రెడ్యూస్ ద కాస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్. అల్టిమేట్గా కాస్ట్ ఎందుకు తగ్గించుకోవాలనుకుంటున్నారు? ప్రాఫిట్ పెరుగుతుంది ఒకటి, కాస్ట్ తగ్గితే నువ్వు ఎంత గుడ్ చూడటానికి సూపర్ ఉన్నా సరే అందరూ ఐఫోన్ ఎందుకు కొంటల్లా? కాస్ట్. కస్టమర్స్ నీ ప్రోడక్ట్ని ఎక్కువ రావాలంటే ఇండియాలో, మేజర్ ఇండియాలో అయితే ఫస్ట్ వాడు చూసేది ఏంటి? ప్రైస్, కాస్ట్, ఆ తర్వాత డిజైన్ చూసుకుంటాడు. అవునా కదా? నవ్ కాబట్టి ప్రొడక్ట్ డిజైన్ ఎలా చేయాలి అంటే కాస్ట్ కూడా తక్కువ అయ్యే విధంగా చేయాలి. ప్రాఫిట్ జనరేషన్ లాంగ్ రన్ బేసిస్లో ఉండాలి. కస్టమర్ ఒక రిక్వైర్మెంట్ని సాటిస్ఫై చేయాలి. అది డెవలప్మెంట్ చేసే టైం కూడా తగ్గాలి. ఎస్ ఆర్ నో? ఇప్పుడు కొత్తగా ఒక ఆటోలు వస్తున్నాయి చూసారా? ఎస్, ఎలక్ట్రిక్ ఆటోస్ ఇప్పుడు వస్తున్నాయి చూసారా? ఎస్ ఆర్ నో? ద డిజైన్ ఈజ్ డిఫరెంట్. అవునా కదా? ఇప్పుడు జనాలంతా మళ్ళీ ఎల్లో తీసేసి మళ్ళీ ఇవి చేసేస్తున్నారు. డు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ సెయింగ్? ప్లీజ్ నోట్ డౌన్ దిస్. Completed. Now, can I move? This is one of the important question. ఇక్కడ నుంచి ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంట్ అమ్మా. Visible? Okay, don't worry, I will change the color. Visible? Yes. Please read the question. The activities and responsibilities of a product design includes the following: translating customer needs and wants into product and service requirements, refining existing products, developing new products. First one, wait.
యాక్టివిటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ప్రొడక్ట్ డిజైన్. ప్రొడక్ట్ డిజైన్ చేసేటప్పుడు ఎటువంటి యాక్టివిటీస్ ఉంటాయి ఆర్ ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి చూద్దాం రండి. ట్రాన్స్లేటింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్ ఇంటూ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ రిక్వైర్మెంట్. మళ్ళీ చెప్తాను చూడండి. ట్రాన్స్లేటింగ్ కస్టమర్ నీడ్స్ అండ్ వాంట్స్ ఇంటూ ప్రొడక్ట్ అండ్ సర్వీస్ రిక్వైర్మెంట్. సింపుల్. మీ ఇంట్లో టీవీ రిమోట్స్ ఉన్నాయా? ఎన్ని బటన్స్ ఉన్నాయి? ఎన్ని బటన్స్ ఉన్నాయి? ఆల్మోస్ట్ 38 to 40 ఎన్నో ఉంటాయి. అందులో అన్ని బటన్స్ యూసేజ్ మీకు తెలుసా? రిమోట్ ఎండింగ్లో డిఫరెంట్ కలర్స్ ఒక 4 బటన్స్ ఉంటాయి. అసలు ఏంటో తెలుసా మీకు? సరే, ఇది వదిలేసాడు. ఒకప్పుడు ఓల్డ్ టీవీ ఎలా ఉంటుందో తెలుసా మీకు? ఎంత స్పేస్ ఆక్యుపై చేసేది? సార్ ఇంత పెద్దగా ఉండే సార్, డబ్బా టీవీ లాగా. ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ కలర్ టీవీ, చాలా స్పేస్ ఆక్యుపై చేసేది సార్. ఇంట్లో హాల్లో ఒక టేబుల్ వేసి దాని మీద ఒక టీవీ పెట్టాలి సార్. కింద ఒక DVD ప్లేయర్ పెట్టేవాళ్ళం సార్. దాని కింద థర్డ్ షెల్ఫ్లో ఒక స్టెబిలైజర్ పెట్టేవాళ్ళం సార్. ఈ మధ్య మళ్ళీ కొత్తగా టీవీ పైన కేబుల్ టీవీ బాక్స్ పెట్టాల్సి వచ్చింది సార్. ఇన్ని ఉన్నాయి సార్. ఎస్ ఆర్ నో? నో, ద కస్టమర్ ప్రాబ్లమ్ ఈస్ స్పేస్. సార్ రిమోటే తీసుకోండి, రిమోట్లో కూడా బటన్స్ ఎందుకో తెలియవు మనకి. దిస్ ఈజ్ ద ప్రాబ్లమ్ విత్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. నౌ నువ్వేం చేయాలంటే అసలు కస్టమర్ అవసరం ఏంటో, ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసేటప్పుడు కస్టమర్ అవసరం ఏంటో తెలుసుకో ఫస్ట్. ద ఫస్ట్ వన్ ఈజ్ స్పేస్. వాట్ ఈస్ ద ఫస్ట్ వన్? స్పేస్. స్పేస్ని తగ్గించాలి. ఎలా తగ్గించాలి? ఫస్ట్ ట్రాన్స్లేట్ ద కస్టమర్ నీడ్స్. ఇక్కడ మన కస్టమర్ అవసరం ఏంటి? సార్ ఇంత పెద్ద టీవీ నా దాంట్లో పట్టట్లేదు మా ఇంట్లో, మేము దాన్ని స్పేస్ తగ్గించుకోవాలి. అండ్ వాంట్స్ ఇన్ టు ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీస్ రిక్వైర్మెంట్. నెక్స్ట్ వన్, రిఫైనింగ్ ద ఎగ్జిస్టింగ్ ప్రొడక్ట్. ఏం చేయాలమ్మా? రిఫైనింగ్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్. వాడి రిక్వైర్మెంట్ సాటిస్ఫై చేసే విధంగా ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని ఏమైనా డిజైన్ చేయొచ్చా అని చూడు. ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని రీడిజైన్ చేయొచ్చా లేదో చూడు. లేదు సార్ ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్ని రీడిజైన్ చేయలేము, దెన్ ఏం చేయగలవు? దెన్ డెవలప్ ఏ న్యూ ప్రోడక్ట్. అప్పుడు కొత్త టీవీని డెవలప్ చేయి. అలా వచ్చిందే LCD, LED. అలా వచ్చింది స్మార్ట్ రిమోట్, స్మార్ట్ టీవీ రిమోట్. స్మార్ట్ టీవీ రిమోట్లో ఎన్ని బటన్స్ ఉంటాయో తెలుసా మీకు? చూసారు ఎప్పుడైనా? 4 to 5 బటన్స్ మాత్రమే ఉంటాయి. మ్యూట్ ఒకటి, సౌండ్ వాల్యూమ్ ఒకటి, టీవీ ఛానల్స్ చేంజ్ చేసేది ఒకటి, పవర్ ఆఫ్ ఆన్ బటన్, ఒక సర్కిల్లో వేరే అన్ని ఆప్షన్స్కి ఉంటాయి. మొత్తం హార్డ్లీ 5 to 6 బటన్స్. ఫస్ట్ కస్టమర్ అవసరం తెలుసుకో. ఆ తర్వాత ఆ నీడ్ని ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్తో ఏమైనా చేంజ్ చేయొచ్చో లేదో చూడు. ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్తో చేంజ్ చేయలేమా? దెన్ డిజైన్ ఏ న్యూ ప్రోడక్ట్. న్యూ ప్రోడక్ట్ని డిజైన్ చేయి. నెక్స్ట్ ఫార్ములేటింగ్ క్వాలిటీ గోల్స్. అంటే దాని అర్థం ఏంటి అంటే ఎంత క్వాలిటీ ప్రోడక్ట్ని ఇవ్వాలి అని అనుకుంటున్నావు. వెదర్ ద క్వాలిటీ ప్రోడక్ట్ విల్ the requirement of the customer is satisfied with this product or not. చూడు. నెక్స్ట్ ఫార్ములేటింగ్ కాస్ట్ టార్గెట్. అంటే ఈ ప్రోడక్ట్ని ఎంత కాస్ట్లో నువ్వు మ్యానుఫ్యాక్చర్ చేయాలో టార్గెట్ కాస్ట్ పెట్టుకో. నెక్స్ట్ కన్స్ట్రక్టింగ్ అండ్ టెస్టింగ్ ప్రోటోటైప్. అంటే కస్టమర్ అవసరం తెలుసుకున్నావు, ఎగ్జిస్టింగ్తో ప్రోడక్ట్తో సాటిస్ఫై చేయొచ్చో లేదో చూసావు. ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్తో సాటిస్ఫై చేయకపోతే కొత్త ప్రోడక్ట్ని డిజైన్ చేయమన్నాను. కొత్త ప్రోడక్ట్ డిజైన్ చేసిన తర్వాత కాస్ట్ని టార్గెట్ కాస్ట్ అంటే ఎంత కాస్ట్లో మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ డబ్బా టీవీ అంతా ఏది పెద్ద టీవీ 14,000 15,000. నేను LCD నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తా, కానీ టీవీ వచ్చి 2 lakhs అంటే పర్చేస్ చేస్తావా? అంటే దాని అర్థం ఏంటంటే 14,000 to 20,000 మధ్యలో కాస్ట్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తే కస్టమర్ విల్ వాంట్ టు పర్చేజ్ యువర్ ప్రోడక్ట్. ఎస్ ఆర్ నో? కాబట్టి మ్యానుఫ్యాక్చర్ చేసేటప్పుడు కాస్ట్ను కూడా టార్గెట్గా పెట్టుకో. ఎంత కాస్ట్లో నువ్వు న్యూ ప్రోడక్ట్ని డిజైన్ చేయాలి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి కన్స్ట్రక్టింగ్ అండ్ టెస్టింగ్ ప్రోటోటైప్. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్? కన్స్ట్రక్టింగ్ అండ్ టెస్టింగ్ ప్రోటోటైప్. సరే నేను చెప్తాను చూడండి.
డిజైన్ చేసేసా కదా, ఒకేసారి మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేయొద్దు. ఓకేనా సార్? డిజైన్ చేసేసాను, కస్టమర్ ప్రాబ్లం తెలుసుకున్నాను, మొత్తం అన్నీ కూడా సాల్వ్ అయిపోయినాయి, ఇప్పుడు నేను కొత్త ఎల్సిడి అనే టీవీ మ్యానుఫ్యాక్చర్ చేశాను అని ఒకేసారి ప్రొడక్షన్ స్టార్ట్ చేయదు. ఫస్ట్ ఒక శాంపుల్ పీస్ మ్యానుఫ్యాక్చర్ చేయి. ఓకేనా? ఆ శాంపుల్ మ్యానుఫ్యాక్చర్ చేసినప్పుడు, దాన్ని మార్కెట్ చేసినప్పుడు దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ నువ్వు ఐడెంటిఫై చేస్తావు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఒక చిన్నది శాంపుల్ పీస్ ఒకటి కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకుంటారు. ఎప్పుడైనా చూసారా? ఎందుకు? పెద్ద అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు దానికి ఒక ప్లాన్ వేసుకొని ఓ స్మాల్ సేమ్ అపార్ట్మెంట్, ఒక స్మాల్ మినీ, దాన్ని ఏమంటామంటే మినీ క్రియేచర్ ఏదో అంటాం, దాన్ని స్మాల్ వన్ కన్స్ట్రక్ట్ చేసి పెట్టుకుంటారు. ఎందుకని అందులో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా లేవా అనేది వెరిఫై చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్, ఏపీ గవర్నమెంట్ ఏం చేశారు అంటే, రిజిస్ట్రేషన్ తెలుసా మీకు? అమ్మినప్పుడు కొన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆఫీస్ అని ఉంటుంది. ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే మన డాక్యుమెంట్ రైట్ చేసి ఆటోమేటిక్గా సాఫ్ట్వేరే చేస్తుంది. నువ్వు నేమ్స్ ఇస్తే ఆటోమేటిక్గా డాక్యుమెంట్ మొత్తం కూడా అదే రాసేస్తుంది సాఫ్ట్వేర్. ఒకేసారి ఆంధ్రాలో ఉన్న అన్ని రిజిస్టర్ ఆఫీసులో ఇంప్లిమెంట్ చేయలేదు. ఫస్ట్ ఎక్కడ ఇంప్లిమెంట్ చేశారంటే వైజాగ్లో ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయా లేదా ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ వేరే డిస్టిక్లో ఇంప్లిమెంట్ చేశారు. అక్కడ ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చాయో ఐడెంటిఫై చేసి ప్రస్తుతానికి ఆపేశారు, అంతే. అంటే దాన్ని మనం ఏమంటే ఒక ప్రోటోటైప్ అంటాం. ఒక మొత్తం ఒకేసారి ఇంప్లిమెంటేషన్ కాదు. అరే, నేను ఈరోజు సెకండ్ టైం చూశాను నిద్రపోవడం. రేడియేషన్ తెప్పించొద్దు. ఫస్ట్ బ్రీడ్ నిద్రపోతుందంటే అది నాకే సిగ్గుచేటు. రాత్రి 3 దాకా ఏమన్నా నిద్రపోకుండా హాస్టల్లో పెత్తనాలు చేస్తారు. ఏడకొచ్చి నిద్రపోండి కూర్చొని. ఒకేసారి ఇంప్లిమెంటేషన్ చేయకుండా అందులో ఉన్న ప్రాబ్లమ్స్ నీకు ఐడెంటిఫై చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలంటే ఒక శాంపుల్ పీస్ని, అంటే ఇక్కడ గవర్నమెంట్ ఏం చేసింది, వైజాగ్ని ఎంచుకొని అక్కడ ఇంప్లిమెంట్ చేస్తారు ఒక రిజిస్టర్ ఆఫీస్లో. అక్కడ సక్సెస్ అయితే ఏమైనా ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేసినప్పుడు నెక్స్ట్ ఒకేసారి మ్యానుఫ్యాక్చర్ చేసేసావు. ఫర్ ఎగ్జాంపుల్, ఎల్సిడి ఫైండ్ అవుట్ చేసేసావు, ఎల్సిడి టీవీని ఒకేసారి మ్యానుఫ్యాక్చర్ చేసావు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది, ఏం చేస్తా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, నేను ఓన్లీ 22 ఇంచెస్ టీవీ మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేశా, లేకపోతే 55 ఇంచెస్ టీవీ మ్యానుఫ్యాక్చర్ చేసేసా మొత్తం. కానీ అందరి ఇంట్లో 55 ఇంచెస్ టీవీ పెట్టుకోవడానికి స్పేస్ ఉంటుందా? 55 ఇంచెస్ అంటే సేమ్ ఎంత ఉంటుంది, ఇందులో సగం ఉంటుంది. అందరింట్లో అంత స్పేస్ ఉంటుందా? లేదు. కొందరింట్లో 22 ఇంచెస్ ఉంటుంది, కొందరింట్లో 40 ఇంచెస్ ఉంటుంది. దానికి తగ్గట్టుగా మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, ప్రొడక్ట్ డిజైన్ మార్చారు, మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అందుకే టీవీలో మీకు ఇన్ని మోడల్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ 22 ఇంచెస్ ఒకటి ఉంది, 44 ఇంచెస్ ఉంది, 36 35 32 ఇంచెస్ ఉంది, 55 ఇంచెస్ ఉంది, 65 ఇంచెస్ ఉంది, 70 ఇంచెస్ కూడా ఉందా? 70 ఇంచెస్. ఇవన్నీ కూడా ఫస్ట్ నువ్వేం చేయాలి అంటే, వెంటనే నువ్వు టార్గెట్ కాస్ట్ పెట్టేసుకొని క్వాలిటీ టార్గెట్స్ పెట్టుకొని మ్యానుఫ్యాక్చర్ స్టార్ట్ చేయొద్దు. ఫస్ట్ ఒక శాంపుల్ డెవలప్ చేయి. నువ్వు ఏదైతే చేసావో అవన్నీ కూడా ఒక డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ చెయ్యి. ఈ డెవలప్ చేయడానికి ప్రోడక్ట్ని ఓకేనా, టెస్ట్ చేయడానికి ఏదైతే చేసావో అవన్నీ ఒక డాక్యుమెంట్లో రాయి. ఎందుకు రాయాలి? ఫ్యూచర్లో ఎక్కడైనా నీకు ప్రాబ్లం వచ్చినప్పుడు నువ్వు ఎలా చేసావు, ఏం చేసావు అనేది మొత్తం ఒక డాక్యుమెంట్ స్పెసిఫికేషన్ చేస్తావు కాబట్టి అది ఈజీగా ఐడెంటిఫై చేస్తావు. Now, the activities and responsibilities of product design include the following: translating customer needs and wants into the product and service requirement, refining existing products తో సాల్వ్ చేయొచ్చా లేదు, then develop a new product develop చేయి, formulating quality goals, formulating cost target, constructing and testing prototype means sample. Next, document specification means what are the steps you have to perform, and each and every step you have to document it. Please write down this. Mark it as very, very important. ఒక గుడ్ ప్రొడక్ట్ డిజైన్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటి? వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గుడ్ ప్రొడక్ట్ డిజైన్? I will discuss in the next class.